May I now request the Minister for Transport, Youth Affairs and Sports in the Government of Andhra Pradesh, Shri Ram Prasad Garu, to kindly address the gathering. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి మా యువ నాయకులు రాష్ట్ర హెచ్ఆర్డి ఐటీ శాఖ మంత్రివర్యులు మా యువ కిరీటం లోకేష్ బాబు గారికి, అలాగే ఈ అకాడమీని ప్రారంభిస్తున్న పివి సింధు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. వైజాగ్లో ఈ వారంలోనే 2 పెద్ద సంస్థలకు సంబంధించి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ వేదిక పైన మాట్లాడే అవకాశం ఇచ్చిందని నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 15 years బ్యాక్ ఒక చిన్న పాపగా హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లో పివి సింధు గారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రయాణించేటప్పుడు ఆటోగ్రాఫ్ తీసుకునేదానికి సిగ్గుపడేవాళ్ళం. అదే అమ్మాయి పక్కల ఈరోజు కూర్చొని మేము ఈ గెస్ట్గా రావడం కూడా నా పూర్వజన్మ సుకృతం. దాన్ని కల్పించిన లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని ఆంధ్రాను ముందుకు తీసుకొని పోనే మంచి లక్ష్యంతో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క సెగ్మెంట్లో మెడల్స్ వస్తున్నాయంటే ఆ రోజు ఆయన వేసిన బీజమే. ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన అకాడమీలు, ఎక్సలెన్సీ సెంటర్లు, స్పోర్ట్స్ స్కూల్స్, ఆ రోజు వేసిన బీజమే ఈరోజు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సార్ చేసే ఎంకరేజ్మెంట్ అనేది ఎవరు చేయలేదు. అన్నీ ఆల్ ఇన్ వన్ పెద్దబాల శిక్షట్లో చంద్రబాబు నాయుడు అలాంటి నాయకులు ఆయన. ఎందుకంటే ఈవెన్ మంత్రులుగా మాకు తెలియనిట్టు కూడా సార్ చెప్పగలుగుతారు. ఒక గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ లెవెల్ వరకు ఎప్పుడు ఏ ఇయర్లో ఏ ఇన్స్టిట్యూట్ సాధించాను, ఎప్పుడు ఎవరితో కలిసి టెంకాయ కొట్టింది కూడా సార్ చెప్పే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈరోజు ఇలాంటి అకాడమీలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకో విషయానికి వస్తే ఒక సామెత ఉంది, పులి కడుపున పులే పుడుతుందని. అలాగే ఒక విజనరీ లీడర్ కడుపున అలాంటి నాయకుడే పుడతాడు. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మాకు ఇంతో అంత గర్వం ఉంటుంది. ఏ గర్వం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మేము గత 20 సంవత్సరాలుగా చూస్తాం లోకేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని పేపర్లో రాసుకుంటారు, మొబైల్లో ఫీడ్ చేసుకుంటారు క్లుప్తంగా. నాకు ట్రాన్స్పోర్ట్ శాఖ ఉంటే కూడా స్పోర్ట్స్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్యాబినెట్ రోజు ఒక నోట్ ఫైల్ వస్తే దాంట్లో ఎక్కువ స్పోర్ట్స్కి సంబంధించినట్టే సార్ పంపిస్తూ ఉంటారు. అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళు పనిచేస్తారంటే ఎక్కడ ఏ నాయకులు ఇట్లా పనిచేయలేరు. ఎందుకంటే గతంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. భారతదేశం నుంచి ఎప్పుడైనా వేరే కంట్రీస్కి పోయినప్పుడు యూనియన్ మినిస్టర్కి ఒక ప్రివిలేజ్ ఉండేది, రెడ్ కార్పెట్ ఉండేది. దాన్ని కూడా తుడిచిపెట్టి వారం రోజులు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా రెడ్ కార్పెట్ స్వాగతం పలికి ఎంఓయూలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర మంత్రిగా లోకేష్ గారు అని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ ఈ అకాడమీని స్థాపించడమే కాదు, ఇలాంటి అకాడమీలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రావాలి. తప్పకుండా ఈ క్రీడాలోకం నివ్వెరపోయే విధంగా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మన ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగరవేసేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు.